వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి పూర్ణిని కాపాడడంతో శివ అలాగే చూస్తూ ఉంటారు. చూడ్రా, నీకోసం పూర్ణి చనిపోవాలనుకుంది. నీ ప్రేమ ఇప్పటికైనా త్యాగం చేయవా అని అంటారు. ఇక భూమి కాళ్ళపై పడతాడు శివ. అక్క, నా ప్రేమ వల్ల ఒకరి ప్రాణాలు పోతాయి అంటే అలాంటి ప్రేమ నాకు వద్దు. ప్రేమ వల్ల రెండు కుటుంబాలు విడిపోతాయి అంటే అలాంటి ప్రేమ వద్దు. ఒక ప్రేమ వల్ల భార్యాభర్తల బంధం దూరం అవుతుంది అంటే ఆ ప్రేమ నాకు వద్దక్క. నేను పూర్ణినే పెళ్లి చేసుకుంటాను అని అంటారు శివ. ఇక శివాని పైకి లేపి, చూడు శివ, ఒక్కొక్కసారి మన ప్రేమ త్యాగం చేయడం వల్ల మనం చేసిన పని చాలా అంటే చాలా మందికి నచ్చుతుంది. అలాగే నువ్వు నీ ప్రేమని త్యాగం చేశావు. ఆ దేవుడు ఖచ్చితంగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతాడు. అలాగే గగన్ బావ నా ప్రాణాలని చిన్నప్పుడు కాపాడారు. అలాగే తన పరువు కోసం ఎన్నో సంవత్సరాల నుండి తను మదన పడుతున్నారు. ఇప్పుడు పూర్ణిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే గగన్ బావ పరువు కోసం ఇంకా కొన్ని జన్మలు ఎత్తినా రాదు అనగానే ఇక పూర్ణి భూమి వైపు చూస్తుంది. చూడు పూర్ణి, నువ్వు చదువుకున్నావు, ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల నీ వెనకాల ఉన్న మీ అన్నయ్య అత్తయ్య ఎంత బాధపడతారు అన్నది ఒక్కసారినా అర్థమవుతుందా? ఎన్ని కష్టాలు వచ్చినా బ్రతుకుండి సాధించాలి, అంతే, చనిపోవాలనుకోకూడదు అనగానే వదినా అని అంటుంది. చూడు, ఈ విషయం అత్తయ్య మామయ్య అత్తయ్య గగన్ బావ వచ్చేలోపు మీరు మామూలు స్థితికి ఉండాలి అనగానే సరే అని చెప్పి ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు శారద గగన్ ఇంటికి రాగానే భూమి డల్గా కనిపిస్తుంది. ఏమైంది భూమి? పూర్ణి ఎక్కడా? ఇంకొక 2 గంటల్లో పెళ్ళి కదా అనగానే అవును బావా అని అంటుంది భూమి. శివ శివ అని చెప్పి గగన్ శివ దగ్గరికి వెళ్తారు. అత్తయ్య, పూర్ణిని రెడీ చేద్దాము అని అంటుంది. అమ్మ, మామయ్య పెళ్ళికి వస్తారంట అనగానే అవునా అత్తయ్య? బావా చూడకుండా అనగానే అవసరం లేదమ్మా, గగన్ అంత మూర్ఖుడు కాదు. తన కన్న కూతురు పెళ్ళిని కళ్ళారా చూస్తారన్నా తండ్రిని దూరం చేయలే అనగానే సరే అత్తయ్య అని చెప్పి పూర్ణిని సైగ చేస్తుంది భూమి. ఇక పూర్ణి వెంటనే ఇక మామూలుగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారా, నన్నెప్పుడు రెడీ చేస్తారు అని అంటుంది. చూసావా అమ్మా, శివాని పెళ్లి చేసుకొని మన ఇద్దరిని మర్చిపోతుంది అని అంటుంది శారద. ఇక భూమి ఏదో నవ్వలేక నవ్వుతూ ఉంటుంది. ఇటు శివాని గగన్ రెడీ చేస్తూ ఉంటారు. భూమిని శారద అలాగే ఇటువైపు పూర్ణిని భూమి అలాగే శారద రెడీ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అపూర్వ అసలు భయంకరమైన నిజాన్ని బయట పెడుతూ ఉంటుంది. నక్షత్ర అంటుంది, మమ్మీ, కృష్ణప్రసాద్ మామయ్య భూమి ఆస్తిని రాసియ్యమని చెప్తున్నాడు. ఒకవేళ డాడీ రాసిస్తే మనం రోడ్డు మీదకి వస్తామా అనగాని ఖచ్చితంగా వస్తామే, నీకు అర్థం కాలేదా? ఇదంతా భూమి ఆస్తి, వాళ్ళమ్మ ఆస్తి. మనల్ని అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకున్నాను, కానీ ఇప్పుడు కేపీ మాత్రం భూమి ఆస్తిని భూమికి వచ్చేలా మీ డాడీని కావాలని రెచ్చగొట్టాడు. మీ డాడీ ఎప్పుడైనా రాసేయచ్చు అనగానే మరి ఏం చేద్దాం మమ్మీ అని అంటుంది. ఏం చేయడం ఏంటి, మీ నాన్నకి నేనిప్పుడు చేసిందే చేస్తాను అనగానే డాడీని ఏం చేస్తావు? డాడీ రాసిచ్చినా మనం ఏం చేయలేం కదా అనగానే డాడీ రాసివ్వలేని ప్లాన్ చేస్తాను కదా, ఎందుకంటే మీ డాడీ కాలు చేతులు పడిపోవాలి. పక్షవాతం వస్తే అప్పుడు భూమి ఇక్కడే ఉంటుంది మొగుడిని వదిలేసి అనగానే మమ్మీ, డాడీకి అలాంటి పరిస్థితి రానివ్వద్దు, డాడీ మా డాడీ కదా అనగానే ఓ, నువ్వు కూడా ఆయన కన్న కూతురివే కదా, అందుకే ప్రేమ. మీ డాడీని నేను చంపడం లేదు, కేవలం నీకోసమే మనం లగ్జరీగా ఆస్తి పాస్తులతో నలుగురిలో సొసైటీలో ఇలాగే ఉండాలి అంటే మీ నాన్న వీలు చేరికి పరిమితం అవ్వాలి. ఆ భూమి ఆస్తిని అడిగినందుకే మా నాన్నని ఇలా చేసిందని ఇంకెప్పటికీ ఆస్తి అడగదు. కేపీ మన కాళ్ళ కిందే ఉంటాడు అని అంటుంది అపూర్వ. వద్దు మమ్మీ, అలా చేయొద్దు అనగానే నక్షత్ర, కొన్నిసార్లు మీ మమ్మీ ఇలా ఉండకపోతే నువ్వు నేను ఈ పరిస్థితిలో ఉండము. ఇంకాసేపట్లో
మీ నాన్నకి అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక కృష్ణప్రసాద్కి ఏదో డౌట్ వస్తుంది. అపూర్వ ఖచ్చితంగా శరత్చంద్ర బావగారిని ఏదైనా చేస్తారేమో, భూమికి ఈ విషయం చెప్పాలి అని చెప్పి భూమి దగ్గరికి వచ్చి పరుగు పరుగున కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది మావయ్య, తెల్లవారగానే పెళ్ళి కదా, మీరేమో ఇప్పుడే వచ్చారు, బావ శివాన్ రెడీ చేస్తున్నాడు అనగానే, అమ్మ భూమి, ఈ పెళ్ళి ఎలాగూ జరుగుతుంది, కానీ ఆ దుర్మార్గురాలు అపూర్వ మీ నాన్న ఏదైనా చేస్తుందేమో భయంగా ఉంది, ఆస్తి కోసం ఆ కర్కోటకురాలు ఏదైనా చేస్తుంది కదా అనగానే, ఏంటి మావయ్య మీరు మాట్లాడుతున్నది అనగానే, చూడమ్మా, ఆ అపూర్వ ఎంతటికైనా చేస్తుంది, మీ నాన్ని ఏదైనా చేస్తుందేమో అనగానే, మావయ్య బావ వస్తున్నాడు, మీరు దాక్కోండి అని అంటుంది. కేపీ పక్కకి దాక్కుంటారు. భూమి, ఇంకా ఏంటి ఈ శారీలో ఉన్నావు, అటువైపు శివ ఇటువైపు పూర్ణి ఇద్దరు రెడీ అయిపోయారు, అలాగే ఇంకాసేపట్లో మన ఇంటి ముందు పెళ్లి బాజాలు మోగుతూ ఉంటాయి, పెళ్లి ఊరేగింపుగా శివాని అలాగే పూర్ణిని మనమే పెళ్లి కారులో ఎక్కించాలి, వాళ్ళిద్దరినీ అలా ఊరేగిస్తూ కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాలి, అలాగే చుట్టాలు బంధువులు అందరూ ఈ పెళ్లిని చూసి ఎంతగానో సంతోషపడాలి అనగానే, బావా సరే, కానీ నాన్న ఇబ్బందిలో ఉన్నారే, ఆ అపూర్వ కట్టుకున్న భర్తని కూడా చూడదా, ఆస్తి కోసమేనా, కానీ ఇది బావకి చెప్తే బావ ఖచ్చితంగా నాన్న మీద ప్రేమే అంటారు, బావ ఎంతో ఆనందంగా ఉన్నారు, ఈ పెళ్ళయ్యాక బావకి అసలు నిజం చెప్తాను, ఆ అపూర్వ బండారం మొత్తం బయట పెట్టి నాన్ని కాపాడుకుంటాను అని అనుకుంటుంది భూమి. ఇక భూమిని చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి, నా కలల యువరాణి, నా యువరానికి ఈ చీర ఈ నగలు అనగానే, బావా చాలా బాగున్నాయి అని అంటుంది. చూడు భూమి, నా చెల్లి పూర్ణి పెళ్ళి మనం ఎలా ఉండాలి, మనం ఇంకా టాపుగా ఉండాలి అనగానే, ఇక భూమి సరే బావా మీరు వెళ్ళండి, ఈ డ్రెస్లోనే వస్తారా అనగానే, లేదు భూమి నేను కూడా అనగానే, ఆపండి, నేను మీకు నాకంటే మంచి కొన్నాను అని చెప్పి తను కూడా మంచి డ్రెస్ని అలాగే జ్యువెలర్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ భూమి, చాలా బాగున్నాయి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ మనకి అనగానే, సరే బావా అని అంటుంది. భూమి గగన్ ఇద్దరు చాలా అందంగా రెడీ అవుతారు. పూర్ణి పెళ్లి కూతురు గెటప్లో చాలా బాగుంటుంది. ఇక శివ అటువైపు బిందు విషయంలో ఇక శాశ్వతంగా మర్చిపోయి ఇక పూర్ణినే పెళ్లి చేసుకోవాలని ఇక పెళ్లి బట్టల్లో అందంగా రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు. శారద ఆనందంగా చూస్తూ ఉంటుంది అటువైపు పూర్ణిని ఇటువైపు శివాని. ఇక కృష్ణప్రసాద్ గగన్ ఇంటి ముందే ఇక దాక్కొని, ఈ పెళ్ళి నా కూతురు పెళ్ళే, నేను దగ్గరుండి చెయ్యాలి, నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నన్ను నిజంగా ఇలాంటి శిక్ష వేశాడు, చిన్నప్పుడు వాళ్ళిద్దరినీ వదిలేసిన గగన్ ప్రేమగా నా కూతుర్ని చూసుకున్నాడు, తన కన్న తల్లిని చూసుకున్నాడు, ఇప్పుడు వాడు నా మీద కోప్పడినా నాకు ఇష్టమే, కానీ నా కూతురు పెళ్ళిని కల్లారా చూడాలి, వీళ్ళతోనే నేను ఊరేగింపుగా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు కేపీ. ఇది ఇలా ఉండగా ఇక బిందు అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటే ఏమైంది, అక్కడ ఇంకొక గంటలో పెళ్ళత్తయ్యా, నాకు శివాకి చేస్తానన్నారు, శివ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనగానే, ఓ కళ్యాణ మండపానికే డైరెక్ట్గా వెళ్ళు, అక్కడ గగన్ ఉంటాడు కదా, వాడికి నిజం చెప్పు, లేకపోతే పెళ్లి మండపంలోనే శివ నేను ప్రేమించుకున్నాము, మేమిద్దరం మేజర్లం, మా ఇద్దరికి పెళ్ళవ్వాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పు, అప్పుడు హ్యాపీగా నీ పెళ్ళి శారద అలాగే కేపీనే చేస్తారు, మీ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనగానే, అంతే అంటావా అత్తయ్య అని అంటుంది. ఖచ్చితంగా అంతే, ఇప్పుడు నేను చేసేదేమీ లేదు అనగానే, అత్తయ్య మీరొక్కరు ఇలా నాకు మాటిస్తే చాలు అనగానే, సరే నువ్వెళ్ళు, ఆ పెళ్ళి ఆపు అని అంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమి అందంగా రెడీ అయి కిందికి వస్తారు. ఇక పెళ్లి బ్యాండ్ మోగుతూ ఉంటుంది శారద ఇంటి ముందు. గగన్కి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు భూమి, శివాకి పూర్ణికి పెళ్ళి అవుతుంది అంటే నాకు ఎంత ఆనందంగా ఉందో అని అంటూ ఉంటారు. అలా పెళ్లి ఊరేగింపు కళ్యాణ మండపం దాకా వస్తూ ఉంటుంది. అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇక చెర్రీ కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు.
కళ్యాణ మండపానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకురావడంతో ఇక అందరూ చుట్టాలు బంధువులందరూ పెళ్లి మండపంలో ఉంటారు. ఇక పూర్ణి అలాగే శివాని కళ్యాణ మండపంలో కూర్చోపెడతారు. భూమి గగన్ వాళ్ళకి చెరోవైపు ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ అందరూ చూస్తూ ఉంటారు. అమ్మా, అమ్మాయి కాలు కడిగి కన్యాదానం ఇవ్వాలి అని చెప్పి పంతులు గారు అనడంతో ఇక శారద అలాగే ఇటువైపు కేపీ పట్టుబట్టలు కట్టుకుని వస్తూ ఉంటారు. ఇక గగన్ చూస్తూ ఉంటారు. బావా, ఏ ఆడపిల్లకైనా కన్న తల్లిదండ్రులు కాలు కడిగి కన్యాదానం ఇస్తే వాళ్ళకి జన్మ జన్మల ఆ బంధం ఉంటుందంట. ఈ విషయంలో నువ్వు ఏమీ అనద్దు బావా అని అంటుంది. గగన్ అలాగే ఉండిపోతారు. ఇక పూర్ణికి కాలు కడిగి కన్యాదానం ఇచ్చి శివాకి అలాగే పూర్ణికి పక్కపక్కన కూర్చోపెడతారు. జీలకర్ర బెల్లం కూడా పెట్టుకునేలోపు ఇటువైపు బిందు వస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే చెర్రీ ఇటువైపు బిందు దగ్గరికి వస్తారు. బిందు, నాన్న అక్కడున్నాడని అమ్మకి చెప్తావా ఏంటి? ఎందుకు పెళ్ళికొచ్చావు అని అంటారు. అదేంటన్నయ్యా అలా అంటావు అని అంటుంది బిందు. సరే నీతో కొంచెం మాట్లాడాలి, రారా అని చెప్పి ఇక బిందుని పక్కకి తీసుకువెళ్తారు. ఇదేంటి, నేను శివపూర్ణి పెళ్ళిని ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది బిందు. ఇటువైపు జీలకర్ర బెల్లం పూర్తవడంతో ఇక తాలిబొట్టు తలంబ్రాలు అన్నీ అవుతూ ఉంటాయి. చెర్రీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక శారద కృష్ణప్రసాద్ దగ్గరుండి పూర్ణి శివ పెళ్లి జరిగిపోవడంతో ఇక అందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇక పూర్ణి పెళ్ళి అయిపోయిందా అనగానే ఏమైందే, ఏంటి ఇప్పుడు అమ్మకి చెప్తావా అని అంటారు చెర్రీ. ఒరే అన్నయ్య, అక్కడ కూర్చున్న శివాని నేను ప్రేమించాను అని అంటూ ఉంటుంది ఇక బిందు. చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? శివ మన అనగానే లేదు, నేను శివ ప్రేమించుకున్నాము, పెళ్ళైపోయింది, ఇప్పుడు నాకు శివకి నువ్వు పెళ్లి చేయి అనగానే ఆపు, ఇప్పుడు శివ పూర్ణి ఇద్దరు పెళ్ళైపోయింది, ఇప్పుడు నువ్వు చెప్పొద్దు. అమ్మ పెద్దమ్మ పరిస్థితి మీ ఇద్దరికి రావాలని నేను కోరుకోవటం లేదు, నువ్వు రా అని చెప్పి చెర్రీ బిందుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక భూమి శరత్చంద్ర ఇంటికి వస్తుంది. శరత్చంద్ర, ఏంటి ఇంత తెల్లవారుగానే వచ్చేసావు? ఎలాగో మీరు అనుకున్నట్టు పెళ్ళి అయిపోయింది కదా అనగానే అవును నాన్న, పెళ్ళి అయ్యింది కానీ అనగా హే భూమి, వెళ్ళు బయటికి అని అంటుంది అపూర్వ. ఏంటి వెళ్ళేది? మా నాన్న నాతో పాటు ఉంటారు అనగానే నీకేమైనా పిచ్చా అని అంటుంది అపూర్వ. పిచ్చి కాదు, నీ గురించి ఈరోజు మా నాన్నకి చెప్పాలి అనగానే భూమి, నువ్వు అపూర్వ గురించి చెప్పేటంత దానివి కాదు, మర్యాదగా వెళ్ళు అని అంటారు. సరే నాన్న, నేను వెళ్తాను, కానీ ఏదైనా జరిగిపోయాక అది జరిగిందే, నా కన్న కూతురు చెప్పినా వినలేదా అని మీరు పశ్చాత్తాప పడద్దు అని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అపూర్వ, ఒసే భూమి, ఇంకసేపట్లో మీ నాన్న కుప్పకూలుతాళ్లే, నువ్వు సగం దారి వెళ్లేలోపు ఆయన కాలు చేయి నోరు పడిపోతుంది అని చెప్పి ఒక జ్యూస్ తీసుకుని వచ్చేలోపు భూమి కరెక్ట్గా వెనక నుండి ఆ జ్యూస్ తీసుకుంటుంది. ఏమైంది అనగానే ఒక్క నిమిషం నాన్నగారు, ఈ అపూర్వ గారు మా పిన్ని గారు మీ మీద ఎంతో ప్రేమగా మీరంటే ఎంతో గౌరవంగా ఈ జ్యూస్ ఇచ్చారు, కానీ ఈ జ్యూస్ని మా పిన్ని గారు తాగాలని అనుకుంటున్నాను, నేను చేసినా అనగానే ఏ భూమి, నేనెందుకు తాగుతాను అనగానే తాగు పిన్ని తాగు అని చెప్పి భూమి బలవంతంగా అపూర్వకి ఆ జ్యూస్ని తాగిపిస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఆపు భూమి అని అంటారు. ఒక్క నిమిషం నాన్న, ఏదైనా కూల్గా చెప్తే మీకు అర్థం కావటం లేదు, ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తేనే అర్థమవుతుంది అని చెప్పి ఇక అపూర్వకి ఆ జ్యూస్ మొత్తం తాగిస్తుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ గుండె కొట్టుకున్నంత పనయ్యి గిలగిలలాడుతూ కాలు చెయ్యి నోరు పక్షవాతం వస్తుంది. అపూర్వ అపూర్వ అంటారు. చూసారా నాన్న, ఆస్తి కోసం అపూర్వ పిన్ని ఆడిన డ్రామా తనకే రివర్స్ అయింది, ఇప్పుడు తన కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి అని అంటుంది. అపూర్వ, ఏంటి భూమి మాట్లాడుతుంది, ఈ జ్యూస్ నాకు తెచ్చావంటే నువ్వు అనగానే ఇంకా అర్థం కాలేదా నాన్న అని అంటుంది. ఇక అపూర్వని నక్షత్ర వచ్చి హుటాహుడ్న హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో శరత్చంద్ర ఒక్కసారిగా పశ్చాత్తాపంతో సోఫాలో కుప్పకూలిపోతారు. అంటే ఇన్ని రోజులు
ఒక దుర్మార్గురాల్ని నమ్మానా అని అంటారు. చూడండి నాన్న, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. అపూర్వ అమ్మని చంపింది, మిమ్మల్ని కూడా చంపాలని చూస్తుంది అని చెప్తూ ఉంటుంది భూమి. ఇక శరత్చంద్రకి ఏమీ అర్థం కాదు. అలాగే భూమి వైపు పశ్చాత్తాపంతో చూస్తూ ఉంటారు. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.